హీరోయిన్ నోరా ఫతేహి. ఈమె 2014లో టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ చిత్రంతో హిందీ చిత్రరంగంలో ప్రవేశం చేసింది. ఆ సినిమా తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. నోరా 84 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉండి బయటకు వచ్చింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో గ్లామరస్ డ్యాన్స్తో బాగా ఫేమస్ అయింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటలో తన గ్లామర్ కాస్ట్యూమ్తో నోరా ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది. అంతేకాదు పలు హిందీ, తెలుగు చిత్రాల్లో కూడా ఈమె నటించింది. నోరా ఫతేహి కేవలం నటిగానే కాకుండా మోడల్, నిర్మాత, గాయని, డాన్సర్ ఇలా మల్టీ టాలెంటెడ్గా పేరు పొందింది. అయితే కెరీర్ ప్రారంభంలో ఉద్యోగం, ఆహారం, సరైన వసతి, తగినంత జీతం ఇవి ఉంటే చాలనుకున్న నోరా ఫతేహి ప్రస్తుతం 2 చేతుల బాగా సంపాదిస్తున్నానంటూ ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే ఓ సినిమాలో నటించడానికి కేవలం 5 నిమిషాల పాట సీక్వెన్స్కు తను ఏకంగా 2 కోట్ల పారితోషికంగా తీసుకున్నట్లుగా కూడా ఆమె తెలిపింది.